మరి పిల్లలు గాని కుటుంబ సభ్యులందరూ కూడా ఉంటారు. ఈ పండగకి ఎంత దూరంలో ఉన్నా కూడా అందరూ ఒక చోట కుటుంబం అంతా కూడా కలిసి ఈ పండుగను సంతోషంగా పెట్టుకోవాలని మరి ఎవరి స్వగ్రామాలకు కానీ ఐశ్వర్యాలతో సుఖ సంతోషాలతో సకల సౌభాగ్యాలతో పాడి పద్ధతులు చక్కగా సకాల వర్షాలు పడి ప్రజలందరూ కూడా బాగుండాలని నేను మనస్ఫూర్తిగా భగవంతుని కోరుకున్నాను. అందరికీ మరొకసారి సంక్రాంతి శుభాకాంక్షలు. ముఖ్యంగా ఈరోజు భోగి, రేపు సంక్రాంతి. రాష్ట్ర ప్రజానీకానికి, దేశ ప్రజానీకానికి కూడా అందరూ కూడా మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలియపరుస్తూ ఉన్నాము. ఈ నెల రోజుల నుంచి ఈ భారతదేశంలో ఎక్కడైతే మన హిందువులు ఉన్నారో అంతా కూడా ఈ సంక్రాంతి, భోగి కార్యక్రమాలు సందర్భంగా దేశవ్యాప్తంగా సొంత గ్రామాలకు రావటం, అనేక భోగి మంటలు కానీ, అనేక పల్లెలకు సంబంధించిన వాతావరణాల్లో గేమ్స్ కానీ అన్నీ కూడా జరగడం జరుగుతూ ఉంది. అదేవిధంగా ఒక పండగ వాతావరణం, ఈ సంక్రాంతి పండగ అనగానే ఒక పండగ వాతావరణంతో ముందుకు పోతూ జరుగుతూ ఉంది. ఏదైనా భగవంతుడి ఆశీస్సుతో సంబంధించి అనేక పూజా కార్యక్రమాలు దేవాలయాల్లో జరుగుతూ ఉన్నాయి. ఈరోజు భోగి సందర్భంగా కానీ, రేపు సంక్రాంతి, మకర సంక్రాంతి రేపు రాబోతూ ఉంది. అందరూ కూడా భగవంతుడు ఆశీర్వాదం ఇచ్చి అన్ని విధాలుగా కూడా మంచి పాడి పంటలతో ముందుకు తీసుకెళ్లాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నాం.